ప్రభాస్ గారు ఇయ్యకముందుకే 50 లక్షలు ఇచ్చిందని అన్నారు. అలాగా దాతలందరూ అయినా అనగానే అందరు బంద్ అయిపోయినారు. వాళ్ళకి భయం పడి ఏంటంటే అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఉన్నది కదా, ఇక్కడేమో డైలీ ₹1,00,000 అడుగుతున్నారు. ఆ ట్రీట్మెంట్ వల్ల నన్ను అక్కడ కూడా మంచిగా అయిందని ఆ భరోసా మీద మా వెంకటన్న బిడ్డ ఆయన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది ఆ విషయం. పవన్ కళ్యాణ్ మీరు ఇంతమంది ఛానల్ ఇంతమంది వేల మీద ఛానల్ పవన్ కళ్యాణ్ దాకా 100% వెళ్ళింది. వాళ్ళ మమ్మీ కూడా బాగాలేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ బాగాలేక ఆడలేక ఆల్రెడీ మేనేజర్కి మేము కాల్ చేశాము. ఇలా అన్న లేడని లోటైతే మాకు ఎరక విషయం కట్ట నాకు మా ఆయన డైలాగ్ పవన్ కళ్యాణ్ బాగా ఎంజాయ్ చేస్తుండే, అది మా కళ్ళతో చూసాము. పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు మర్చిపోడు, ఆయన కూడా బాధపడతాడు. మా ఛానల్ తరఫు 2 lakhs కూడా ఇచ్చారు అంటున్నారు. 2 lakhs రీసెంట్గా అంటే హాస్పిటల్ మంచిగా ఉన్నప్పుడు నాకేమో సాయం చేయమంటే మీ అకౌంట్ నెంబర్ పంపాను కానీ వీళ్ళు కూడా తెలియదు. వాళ్ళ అకౌంట్లో కొడితే పలానా పవన్ కళ్యాణ్ సార్ 2 లక్షలు పడ్డాయని చెప్పి చాలా ఛానల్ కూడా మా వెంకటన్న చెప్పిండు. 2 లక్షలు కాదు 20 లక్షలు కూడా చేయగలుగుతారు అని. అలా ఉన్న వాళ్ళ మమ్మీ బాగాలేదు, ఆ బాధలు ఉన్నారు. వాళ్ళ మమ్మీ 100 ఏళ్ళు బతకాలి. మా వెంకటన్న వాళ్ళ మిషన్ తీసుకెళ్ళి మా వద్దమ్మని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్ళి ఏమన్నా వెళ్ళిపోయి మేము గబ్బర్ సింగ్ టీం అడుగుతాం.